హాయ్ అండి, అందరికీ నమస్తే. సీక్రెట్ హస్బెండ్ ఇక పార్ట్ 58. రాహుల్ నిజంగానే పట్టించుకుంటాడు. నా డబ్బులు ఎవరు చెల్లిస్తారు అని డ్రైవర్ గట్టిగా అరిచాడు. అప్పుడే మాధవ్ కలవ చేసుకుని ఆ గొడవను సద్దు మణిగేలా చేస్తూ డ్రైవర్తో, సార్ దయచేసి నాతో రండి అని అన్నాడు. వెనక సీట్లో కూర్చున్న పల్లవి గందరగోళంలో ఉన్నట్టు అనిపించింది. ఆకాశంలో ఉరుము ఉరిమిన శబ్దానికి ఆమె ఒళ్ళు జలధరించింది. రాహుల్ కావ్యల సంబంధాన్ని తను అంగీకరించాలని అనుకుంది. కానీ వాళ్ళిద్దరిని మంచం మీద అలా చూశాక ఆమె దాదాపు పిచ్చిదానిలా కుప్పకూలిపోయింది. ఎంత దయనీయంగా ఉంది తన పరిస్థితి. అంతా బానే ఉంది, తనను తానే మోసం చేసుకోవడానికి కూడా ప్రయత్నించింది బాగుంది అనుకుని. తన జీవితం ఇలా మారటం ఎంత విచిత్రం. ఇకపై రాహుల్ని పట్టించుకోకూడదని పల్లవి తనకి తాను ప్రమాణం చేసుకుంది. కానీ అది చెప్పినంత సులువు కాదు కదా. ఆ బాధ భరించలేనంతగా ఉంది. మనసును నిలదొక్కుకోవడానికి ఎంత ప్రయత్నించినా విఫలమైంది. అంతలోనే అనూహ్యంగా ఒక పెద్ద కీచుమన్న శబ్దం వినిపించింది. కారు ఒక్కసారిగా ఆగింది. సీట్ బెల్ట్ పెట్టుకోకపోయి ఉంటే పల్లవి సీట్లోంచి ముందుకు తూలిపడేది. కారు కీచుమంటూ ఆగిన తర్వాత డ్రైవర్ ముందున్న వాహనంపై, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇలాగేనా నడిపేది కారుని అని అడిచాడు. ఆ కొండపోత వర్షంలో పొడవైన గంభీరమైన ఆకారంలో ఉన్న ఒక వ్యక్తి పల్లవి వైపుకు నడిచి వచ్చాడు. అతను వెనుక ఉన్న డోర్ గబాలను తెరిచి రెప్ప వాల్చకుండా పల్లవి కళ్ళలోకి చూశాడు. ఆ మరు క్షణంలోనే అతని చూపు మంచులా మారింది. కారు దిగు అని అధికార గొంతుతో ఆజ్ఞాపించాడు. పల్లవి నివ్వెరపోయింది. రాహుల్ తను వెంటపడి వస్తాడని ఆమె అస్సలు ఊహించలేదు. అతను అక్కడ నిలబడి ఉన్నాడు. ఒళ్ళంతా తడిచి ముద్దయింది. అతని పొడవైన కనురెప్పల నుండి వర్షపు నీరు జారుతుంది. అలాంటి పరిస్థితిలో కూడా అతను ఆకర్షణీయంగానే కనిపించాడు. పల్లవి మౌనంగా ఉండడం చూసి రాహుల్ నేరుగా ఆమె చేతిని పట్టుకున్నాడు. పల్లవి ఒక క్షణం ఆశ్చర్యపోయి వెంటనే అతని పట్టును విడిపించుకుంది. రాహుల్ గారు, మీరు వెనక్కి వెళ్ళండి. ఆయన రాహుల్ ఆమెను వదలకుండా ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాడు. అయితే నన్ను చూడ్డానికి హాస్పిటల్కి ఎందుకు వచ్చావు అని అడిగాడు పల్లవిని. పల్లవి కళ్ళు నిరసించాయి. ఆమె మొండిగా తన చూపును పక్కకు తిప్పుకుని, నేను మిమ్మల్ని చూడ్డానికి రాలేదు అని బదులిచ్చింది. రాహుల్ అది నమ్మనట్టుగా సూటిగా విషయానికి వచ్చాడు. మరి ఎందుకు పారిపోయావు? నీకు అసూయగా ఉందా? నీకు ఇంకా నా మీద ప్రేమ ఉంది కదూ? పల్లవి పెదాలు బిగించుకుంది. రాహుల్ నుండి ప్రేమను ఆశించకూడదని, అలా ఆశిస్తే నిరాశ మిగులుతుందని తనకు తానే గుర్తు చేసుకుంది. నన్ను అపార్థం చేసుకోకండి రాహుల్ గారు. అలాంటి సీన్ చూశాక నేను ఏం చెయ్యాలని మీరు ఆశిస్తున్నారు? అయినా అక్కడే ఉండి ఇంకా ఏమైనా ఉండాల్సింది చూడమంటారా? వర్షం తీవ్రమైంది. డ్రైవర్ సహనం నశించడం మొదలయ్యింది. మీ ఇద్దరిది అయ్యిందా? నేను కూడా బతకాలి కదా. రాహుల్ తన పర్స్ తీసి ఒక పెద్ద నోట్ల కట్టను డ్రైవర్ వైపుకు విసిరాడు. తర్వాత డ్రైవర్ వైపుకు ఒక చూపు విసిరి, ఇవి సరిపోతాయా అని అడిగాడు. డ్రైవర్ కి నోటమాట రాలేదు. అతనికి అందిన మొత్తం ఫీజు కంటే చాలా ఎక్కువ. అది అతని నెల జీతంతో సమానం. దానికి డ్రైవర్ నవ్వుతూ, కొండపోతగా వర్షం కురుస్తుంది సార్, మీరు కారులో కూర్చుని ఆమెతో మాట్లాడొచ్చు కదా, మీ సమయం తీసుకోండి అని అన్నాడు. నువ్వు అని పల్లవి నమ్మలేనట్టు ఉంది. రాహుల్ చేసిన పనికి ఆమెకు మాటలు రాలేదు. డబ్బు విషయంలో తను రాహుల్తో పోటీ పడలేనని గ్రహించి కనుబొమ్మలు ముడివేసింది. వదిలే, క్షమించండి, మీరు నా దారికి అడ్డంగా ఉన్నారు అని పల్లవి రాహుల్తో కఠినంగా అంది. నేను కదలను, అతను నిర్వికారంగా బదిలిచ్చాడు. రాహుల్ గారు, మీ విలువైన టైంని నా మీద వృధా చేయకండి. కావ్య గది దగ్గరికి వెనక్కి వెళ్ళండి. పల్లవి ఈ మాటలు చెప్తున్నప్పుడు ఆమె కళ్ళల్లో ఎలాంటి భావం లేదు. ఎదురుగా ఉన్న మనిషి తనకు అపరిచితుల్లా. ఎందుకు ఈ మాట రాహుల్తో కోపాన్ని రగిలించింది? అతను ప్రశ్నించాడు. నువ్వు నిజంగానే నన్ను ఆమె దగ్గరికి వెళ్ళమంటున్నావా? అవును, పల్లవి దృఢంగా తలూపింది. సరే. రాహుల్ వెంటనే కారు తలుపును గబ్బని మూసివేసి వెళ్ళిపోయాడు. దూరంగా వెళ్తున్న అతని ఆకారాన్ని చూస్తూ పల్లవి గుండె నొప్పితో మెల్లి తిరిగింది. రాహుల్తో గొడవ పడిన ప్రతిసారి ఇక ముదిరిపోయే ఏదో అరుదైన వ్యాధి తనకి సోకినట్టు అనిపిస్తుంది. పల్లవి ఇంకా ఏదో చెప్పాలి అనుకుంది, కానీ బదులుగా ముఖం తిప్పుకుని డ్రైవర్ని కదలమని సైగ చేసింది. ఇంజిన్ గర్జించిన వెంటనే వెనక డోర్ మళ్ళీ గబాలున తెరుచుకుంది. రాహుల్ తిరిగి వచ్చి ఆమె సీటుకు అదుపు పెట్టి ఆమె పెదాలపై ఆవేశంగా ముద్దు పెట్టడం మొదలుపెట్టాడు. ఒక క్షణం పల్లవి బుర్ర ఖాళీ అయిపోయింది. ఆమె అప్రయత్నంగా తప్పించుకోవడానికి ప్రయత్నించింది. కానీ రాహుల్ ఆమె గెడ్డాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఆమెకు తప్పించుకునే అవకాశం ఇవ్వలేదు.
ఇక దాంతో పల్లవికి దాదాపు ఊపిరాడలేదు. పారిపోవాలి అనుకుంది. కానీ రాహుల్ చెయ్యి ఇనుప పట్టులా ఉండి ఆమెను నిస్సహాయురాలిని చేసింది. వెంటనే ఆమె పెదవులు మొద్దుబారిపోయాయి. నొప్పితో మంట పుట్టాయి. రాహుల్ వర్షంలో తడిసి ఉన్నాడు. కానీ వారి శరీరాలు ఒకదానికొకటి నొక్కుకున్నప్పుడు అతని శరీరం వెచ్చదనాన్ని పల్లవి గ్రహించింది. ఆ చల్లదనం, వెచ్చదనం కలగలిపిన అనుభూతి ఇక ఆమెలో కోరిక ఏదో రేపుతున్నట్టు అనిపించింది. డ్రైవర్ కి వయసు పైబడినప్పటికీ తన వెనుక సీట్లో జరుగుతున్న సీన్ అతనికి ఇబ్బందిగా అనిపించింది. ఏమీ చేయలేక అతను కళ్ళు మూసుకుని ఏమీ చూడనట్టు నటించాడు. కారులో నిశ్శబ్దం వారి చనువుతో వచ్చే శబ్దాలను మరింత స్పష్టంగా వినిపించేలా చేసింది. నొప్పితో ఇక పల్లవి అరవబోతూ ఉండగా రాహుల్ ఆమెను పట్టుకున్నాడు. తర్వాత తన సగం శరీరాన్ని పల్లవి మీదే వేశాడు. దాదాపు అప్రయత్నంగానే పల్లవి రాహుల్ని తన చేతుల్లోకి తీసుకుంది. కానీ ఆమెలో ఏదో అశాంతి మొదలైంది. అప్పుడే ఆమె అతని మెడ మీద వెనుక నుండి కారుతున్న రక్తాన్ని గ్రహించింది. అది ఆమె చేతిపై పడింది. ఆమె కళ్ళు షాక్ తో పెద్దవయ్యాయి. వణుకుతున్న గొంతుతో డ్రైవర్తో హాస్పిటల్ కి పోనీయండి త్వరగా అని చెప్పింది. హాస్పిటల్ మంచం మీద పడుకున్న రాహుల్ కు మళ్లీ జ్వరం వచ్చింది. అంతసేపు వర్షంలో నిలబడటం వల్ల అతని గాయానికి ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది. వెళ్లే ముందు మోహన్ పల్లవి వైపుకు తిరిగి, నువ్వు నమ్మడం కష్టమేమో కానీ రాహుల్ నిన్ను నిజంగానే పట్టించుకుంటున్నాడు అన్నాడు మోహన్. మోహన్ కి రాహుల్ కష్టమైన గతం తెలుసు. రాహుల్ చిన్నప్పుడు అతని తల్లి తండ్రులు విడిపోవటం వలన అతను తల్లి తండ్రుల ప్రేమకు దూరమయ్యాడు. దీనివల్ల ఒక అమ్మాయితో రిలేషన్ ఎలా నెరవేరాలో తెలియక తన భావాలను ఒప్పుకోవటానికి సిగ్గుపడుతూ ఉండిపోయాడు. అయితే రాహుల్ పైకి నిర్లిప్తంగా ప్రవర్తించిన మోహన్ మోసపోలేదు. లోపలే రాహుల్ పల్లవిని పట్టించుకుంటున్నాడని అతనికి తెలుసు. పల్లవి హాస్పిటల్ మంచిన కూర్చుని రాహుల్ పాలిపోయిన ముఖాన్ని చూస్తూ ఉండగా ఆమె మనసులో ఎన్నో భావాలు ముసురుకున్నాయి. రాహుల్ నిజంగా తన గురించి పట్టించుకుంటాడా? అలా అయితే అతను తనతో ఎందుకు అలా ప్రవర్తించాడు? ఆమె గుండెను ముక్కలు చేసే పనులు ఎందుకు చేస్తున్నాడు? కానీ అతను తనను పట్టించుకోకపోతే విడాకులు తీసుకోవడానికి ఎందుకు ఇష్టపడలేదు? తన తన బలవంతా ఉపయోగించి తనని ఎందుకు కాపాడ్డాడు? ఈ ఆలోచనలలో మునిగిపోయి పల్లవి చివరికి మంచిని కునుకు తీసింది. గది బయట జగదీష్, మోహన్ కారిడార్లో సిగరెట్లు తాగుతూ నిలబడ్డారు. ఇక మౌనాన్ని ఛేదిస్తూ మొదట మోహనే మాట్లాడ్డాడు. రావు గారి ఫ్యామిలీని నువ్వు మరీ కఠినంగా శిక్షిస్తున్నావు అనిపించడం లేదా? మిగతా వాళ్ళ నాన్నని ఎమర్జెన్సీ రూమ్ కి తీసుకురావటం చూశాను. ఆమె మోకాలకు గాయాలయ్యాయి. ఒక కాలికి చెప్పు కూడా లేదు. సిగరెట్ పొగలో కుప్పబడిన జగదీష్ అందమైన ముఖం నుండి ఏం సమాధానం రాలేదు. మోహన్ తన సిగరెట్ ఆర్పేసి జగదీష్ వైపుకు పరిశీలనగా చూశాడు. చూడు, నేను నిన్ను అర్థం చేసుకోగలను. వాళ్ళ పని పట్టడంలో నీకు సహాయం చేయడానికి నాకు అభ్యంతరం లేదు. ఆ వెధవలకు అది జరగాల్సిందే. కానీ నిజం చెప్పాలి అంటే రావు గారి ఫ్యామిలీ చేసిన పెద్ద తప్పు నిశ్చితార్థం రద్దు చేసుకోవడమే. తల్లిదండ్రులుగా మిగతా భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచించడం సహజమే. వాళ్ళతో ఇలా ప్రవర్తించడం కొంచెం ఎక్కువేనని నీకు అనిపించడం లేదా? పైగా 2 వారాల్లో నీ పెళ్లి. ఆయన నువ్వు ఇంకా మిగతాను వదిలిపెట్టలేకపోతున్నావు. ఈ విషయం నీ కాబోయే భార్యకు తెలిస్తే ఆమె ఇబ్బందులో పడుతుంది. జగదీష్ కాబోయే భార్య ఎంత భయంకరమైనదో మోహన్ కి తెలుసు. ముఖ్యంగా తన పోటీదారుల విషయంలో జగదీష్ ఆమెకి అంతల్లా దాసుడైపోవటం వలన ఆమెకి ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. ఆ అమ్మాయి చాలా చురుకైనది. అందుకే ఆమె జగదీష్ లాంటి వాడి దారికి అడ్డుపడి ఊహించిన చోట అతన్ని కాపాడడంలో ఆశ్చర్యం లేదు. ఇక అప్పట్లో జగదీష్ విదేశాల్లో ఉన్నప్పుడు అతని కాబోయే భార్య లేకపోతే అతను ఇంకా కొన్ని సంవత్సరాలు కష్టాలు పడి ఇంత తొందరగా నిలదొక్కుని లేకపోయేవాడు. మోహన్ ఎంత చెప్పినా జగదీష్ చలించలేదు. అది నీకు అవసరం లేదు అతను బదులిచ్చాడు. ఈ మాటలు చెప్పిన వెంటనే అతను తిరిగి వెళ్ళిపోయాడు. మోహన్ ఎప్పుడూ కష్టాలు పడలేదు, బురదలోనే నడవలేదు. అందుకే జగదీష్ గుండెల్లో రగులుతున్న పగ లోతును అతను గ్రహించలేకపోయాడు. అప్పట్లో అంత సులభంగా తన గతాన్ని వదులుకున్నందుకు నిగితపై జగదీష్ కి అయితే ద్వేషం పెరిగింది. రాత్రి చీకట్లో జగదీష్ నుదుటిపై ఉన్న మచ్చ మరింత భయంకరంగా కనిపించింది. ఐసీయూలో కదలిక లేకుండా ఉన్న ఆకారాన్ని చూస్తూ ఉండగా అతనికి ఏమీ అనిపించలేదు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతను తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళాడు. హాస్పిటల్ వార్డులో తన తండ్రి ప్రాణాపాయం నుండి బయటపడ్డారని డాక్టర్ చెప్పడంతో నిగిత ఊపిరి పీల్చుకుంది.
ఆమె సొంత జీవితం చిక్కుముడుల వలలా ఉన్నప్పటికీ తన చింతలన్నీ పక్కన పెట్టి తండ్రి పక్కనే ఉండిపోయింది. ఇక అతను నెరిసిన జుట్టును చూసినప్పుడల్లా ఇక నిఖితకు తన మీద తనకి మరింత అసహ్యం వేసేది. తన తండ్రి ఇంత ముసలివాడయ్యారు, అయినా ఇప్పటికీ ఆమె చేసిన తప్పులకు మూల్యం చెల్లిస్తున్నారు. జగదీష్ ని రెచ్చగొట్టడానికి ఒక రౌడీని మాట్లాడుకుని నిఖిత పెద్ద తప్పు చేసింది. కానీ జగదీష్ కు 10 రోజుల్లో పెళ్లి కాబోతుంది. అలాంటప్పుడు అతను ఇంకా తనతో ఎందుకు ఆడుకుంటున్నాడు? పెళ్లి తర్వాత కూడా ఒక వికృతమైన ప్రేమ గుర్తులా తనని ఉంచుకున్న దానిలా పక్కన పెట్టుకోవాలి అనుకుంటున్నాడా? ఈ ఆలోచన రాగానే నిఖితకు కడుపులో తిప్పినట్టు అయ్యింది. జగదీష్ లాంటి విధవ ప్రేమలో పడిపోవడం తన జీవితంలో తను చేసిన అతిపెద్ద తప్పు. తన తండ్రి గురించిన శుభవార్తను జీర్ణించుకున్నాక నిఖితకు ఒక్కసారిగా అలసట ఆవహించింది. కానీ ఎంతలోనే అకస్మాత్తుగా ఆమె వెన్నులో చలి పుట్టింది. తను తేరుకునే లోపే ఒక చెయ్యి తన నడుమును పట్టుకుని ఒక మగాడు ఒడిలోకి లాగింది. అతను ఎవరో చూసి ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. మిగతా కళ్ళల్లో విస్తరిస్తున్న భయాన్ని చూసి జగదీష్ తన కళ్ళని చిన్నవి చేశాడు. ఆమె అతనికి భయపడిపోయింది. ఎందుకో అది అతనికి చాలా ఆనందాన్ని ఇచ్చింది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? వణుకుతున్న గొంతుతో అడిగింది నిఖిత జగదీష్ ని. జగదీష్ వెకిలిగా నవ్వి తన వేళ్లతో ఆమె ముఖాన్ని తాకాడు. ఏంటి, నేను ఇక్కడ ఉండకూడదా బంగారు? గడిచిన రోజుల్లో జగదీష్ మబ్బుల చాట నుండి సూర్యుడు వచ్చినట్టు ఎంతో ప్రేమగా నవ్వేవాడు. అతని ముఖం ఎప్పుడు ఎంతో ఆప్యాయంగా ఆహ్వానిస్తున్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు అతని నుదుటిపై ఒక మచ్చ, జుట్టు ముళ్ళులా నిక్కబొడుచుకుని ఉంది. తన ముందు కూర్చున్న మనిషి అత్యంత చెత్తగా మారినట్టు, మరింత కఠినంగా దుర్మార్గంగా కనిపించాడు నిఖితకు. అతని పెదవులు వంపు ఆమె వెన్నులో వణుకు పుట్టించింది. మీ నాన్న ఇంకా ఎందుకు మేల్కోలేదు అని జగదీష్ అడిగాడు. కానీ అతని గొంతులో ఆమె తండ్రి ఆరోగ్యం పట్ల నిజమైన ఆందోళన లేదు. నీకేం కావాలి జగదీష్? నిఖిత జాగ్రత్తగా అడిగింది. జగదీష్ తన బొటన వేలితో ఆమె పెదాలను నిమిరి నవ్వాడు. నీతో ఉండడం తప్ప నాకు ఇంకేం కావాలి? అతని మాటలో నిర్లక్ష్యంగా ఉన్న నిఖితకు సిగ్గు కలగలేదు. 4 గోడల మధ్య, ముఖ్యంగా మంచం మీద జగదీష్ ఇంకా ఎంత సిగ్గు లేకుండా ప్రవర్తించగలడో ఆమెకు ప్రత్యక్షంగా తెలుసు. కఠినమైన ముఖభావంతో నిఖిత గొంతు తగ్గించి అతన్ని హెచ్చరించింది. పద్ధతిగా ప్రవర్తించి జగదీష్, మనం హాస్పిటల్లో ఉన్నాం. జగదీష్ కళ్ళల్లో కోరిక ఉంది. జగదీష్ కనుబొమ్మలు ఎగరేసి అయితే ఏంటి అన్నాడు. వద్దు, ఇక్కడ కాదు, మా నాన్న ఇక్కడే ఉన్నారు. మనం ఏం చేయలేం. మిగతా కళ్ళు కన్నీళ్లతో ఎర్రబడ్డాయి. మిగతా పట్ల ఏమాత్రం జాలి చూపించకుండా జగదీష్ ఆమెను మరింత గట్టిగా పట్టుకున్నాడు. మిగతా గట్టిగా శ్వాస తీసుకుని జగదీష్ వైపుకు హెచ్చరికగా చూసింది. జగదీష్ ఇంకా అదే చిరాకు పుట్టించే నవ్వుతో మిగతాను మరింత గట్టిగా హత్తుకుని వ్యంగ్యంగా నవ్వాడు. ఏమైంది? నొప్పి భరించలేనంతగా ఉందా? మిగతా అరవకుండా తనను తాను అదుపు చేసుకుంది. ఆమె ధైర్యం కూడగట్టుకుని వణుకుతున్న గొంతుతో అంది. జగదీష్, దయచేసి నువ్వు ఇలా చేయొద్దు. దయచేసి మా నాన్న ముందు ఇలా ప్రవర్తించొద్దు అని వేడుకోలుగా అంది. అవి జగదీష్ చెవికి ఎక్కలేదు. అతను తన దగ్గరకు వంగి ఆమె చెవిలో గుసగుసలాడాడు. ఎందుకు, నీకు ఇష్టం లేదా అని. ఆమె బుగ్గలు ఒక్కసారిగా ఎర్రబడ్డాయి. అయితే అది ఆనందంతో కాదు, తన తండ్రి సమక్షంలో వాళ్ళు చేస్తున్న పనికి వాడు చేస్తున్న అవమానంతో. జగదీష్, నువ్వెంత సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నావు, ఛీ అని అరిచింది. తన తండ్రి ఇక్కడే ఉన్నాడు. అతను తనతో ఇలా ప్రవర్తించడానికి ఎలా ధైర్యం చేశాడు? పాపం నిఖిత బాధపడింది. చూద్దాం మనం జగదీష్ నిఖితాల స్టోరీ ఏం జరుగుతుందో.